ఏలూరు జిల్లా పట్టిసీమలో జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎస్పీ పి వెంకటేశ్వరరావు తెలిపారు. సిఐ సురేష్ బాబు, ఎస్ఐ పవన్ కుమార్లతో కలిసి ఆయన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. యాత్రికులు స్నానమాచరించే గోదావరి వద్ద గజ ఈతగాలను ఏర్పాటు చేశామన్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు, స్త్రీలు బట్టలు మార్చుకునే గదులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షిస్తుంటారని చెప్పారు. పట్టిసీమ ఉత్సవాలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు అధికారుల పర్యవేక్షణలో సుమారు గత నెల రోజుల నుంచి కూడా ఇతర డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ భక్తులు నడిచే నడకదారి నుంచి చలవ పందిర్లు, అదే మాదిరిగా స్నానఘట్టాలు, బట్టలు మార్చుకునే గదులు లాంటి అనేక విషయాల్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ ఏర్పాట్లని పోలీస్ డిపార్ట్మెంట్ పర్యవేక్షించడం జరుగుతోంది. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎవరైతే ఫెర్రీ కాంట్రాక్టర్ గారితోటి దగ్గరుండి మన స్నానాల రీవని నిర్మించడం జరుగుతుంది. అది ఒక రోజులో అది పని స్టార్ట్ చేస్తారు. ఈసారి ఎక్కువ లెంగ్త్ కవర్ చేస్తూ స్నానఘట్టం కట్టాలి, నడకదారికి దగ్గరలో స్నానఘట్టం ఏర్పాటు చేసి ఎక్కువ దూరం కట్టాలనే ఒక కమిట్మెంట్ తోటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి పర్సనల్ గా మాట్లాడి ఈ ఏదైతే అక్కడ కావాల్సిన మెటీరియల్ ఉంటుందో ఫారెస్ట్ నుంచి తెచ్చుకుని ఆ కంచి కట్టడానికి కావాల్సిన మెటీరియల్ ఉంటుందో అది పర్సనల్ అటెన్షన్ తోటి మన ఎఫ్ఆర్ఓ గారితో మాట్లాడి వారి ద్వారా ఏర్పాటు చేయించడం జరుగుతుంది. అదే మాదిరిగా మా జిల్లా అధికారి గౌరవ కిషోర్ కుమార్ ఐపీఎస్ గారి సార్ ఇన్స్ట్రక్షన్స్ తో ఒక వినూత్నమైనటువంటి రీతిలో డ్రోన్ కెమెరాస్ తోటి, అదే మాదిరిగా సీసీటీవీ సర్వేలెన్స్ తోటి ఈ బందోబస్తుని ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ట్రాఫిక్ కంజెషన్స్ అవి కూడా ఎక్కువ ఫ్రీక్వెంట్ గా మనకు ఎదురయ్యే సమస్య ఇక్కడ, ఎందుకంటే ఇది గోదావరి గట్టు సింగిల్ రోడ్డు. సో ఈ సింగిల్ రోడ్లో ప్రజలు కూడా పోలీసుల్ని అర్థం చేసుకుని ఆ టైంలో ఎక్కడైతే మనం ఓన్లీ పెడస్ట్రియన్ కట్ ఆఫ్లు పెడతామో ఆ ప్లేసెస్ లో వచ్చి పోలీసులతో వాగ్వాదం పెట్టుకోవడం, ఎక్కువసేపు కార్లు అవి నిలిపించి ఎదుటి భక్తులకి ఇబ్బంది కలిగే ప్రయత్నాలు చేయకుండా దయచేసి టెంపుల్కి వస్తున్న భక్తులు కానీ, పట్టిసీమ, గోటాల, పోలవరం లాంటి ఈ దారిని వినియోగించుకునేటటువంటి ప్రజలు కానీ పోలీసుతో సహకరించి ఎక్కడైతే పార్కింగ్ ప్లేసులు ఇస్తామో ఆ పార్కింగ్ ప్లేసుల్లో మీరు మీ యొక్క వాహనాలను పార్కింగ్ చేసుకుని ఏదైతే పెడస్ట్రియన్ ఏరియా ఉంటుందో ఆ ఏరియా మొత్తం కూడా ఎటువంటి వాహనాలు అడ్డు పెట్టకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా భక్తులందరూ ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం చేసుకుని వెళ్ళాలని కోరుకుంటూ, ఎవరైతే యువత ఈస్ట్ గోదావరి మరియు మన వెస్ట్ గోదావరి సైడ్ నుంచి, ఏలూరు జిల్లా సైడ్ నుంచి చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది. యువత ఎవరైతే వస్తారో వాళ్ళు సాయంత్రం పూట, రాత్రిపూట ఈ ఈవ్ టీజింగ్ పాల్పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పెట్రోలింగ్ పార్టీస్ ఏర్పాటు చేస్తూ వాళ్ళని కూడా మానిటర్ చేయడానికి సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళపై ఎటువంటి అడ్వర్స్ వచ్చినా సరే ఇమీడియట్ గా తక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రూఫ్లతో సహా ఉండడానికి పెట్టడం జరుగుతుంది. అదే మాదిరిగా పోలీస్ కూడా బాడీ వార్న్ కెమెరాస్ అనేవి కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఈ టెక్నాలజీ అంతా కూడా మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి మేము ఎక్వైర్ చేసుకుని వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అనేది ఈసారి యూనిక్నెస్ ఇక్కడ చేసే ప్రోగ్రామ్ లోను. సో అందరూ కూడా సహకరించి ఈ ప్రయాసతో కూడుకున్నటువంటి ఈ అతి భారీ బందోబస్తుని, డిఫరెంట్ టెరైన్స్, ఒక పక్కన శాండ్, ఇంకొక పక్కన వాటర్, ఇంకొక పక్కన టెంపుల్ దర్శనాలు, ఇట్లాంటి వాతావరణంలో భక్తులు సహకరిస్తే గానీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి పూర్తి సామర్థ్యంతో పనిచేయడం కష్టమవుతుంది. కాబట్టి అందరూ కూడా మమ్మల్ని అర్థం చేసుకుని పోలీసుతో సహకరించి ఎటువంటి ప్రమాదాలకి గురి కాకుండా, రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా నీటిలో జాగ్రత్తగా ఎక్కడైతే మీకు పర్మిషన్ ఇచ్చామో అదే ప్లేస్ లో స్నానాలు చేస్తూ డిసిప్లైన్డ్ గా మీ పని మీరు కంప్లీట్ చేసుకుని పుణ్యం సంపాదించుకుని ఇళ్లకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విధంగా మా పనులన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ పోలవరం పట్టిసీమ గ్రామంలో విచ్చేసిన వీరేశ్వర స్వామి యొక్క టెంపుల్ ఇది మనకి మహాశివరాత్రి సందర్భంగా రాబోయే 26వ తారీఖున ఈ శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ యొక్క టెంపుల్ దగ్గర ఏ విధమైన భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలిగించకుండా మా గౌరవ ఎస్పీ గారు పర్యవేక్షణలో ఈ యొక్క బందోబస్తు మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. బందోబస్తులో భాగంగా సుమారుగా ఒక 500 మంది మా పోలీసు వారిని ఈ యొక్క ఇక్కడికి నియమించడం జరుగుతుంది. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం ఏ విధమైన ప్రమాదం జరగకుండా ఈ పంటి రూట్ అంటే గతంలో లాంఛీల మీద దాటేవారు, అది లేకుండా
ఈ పంటిలు ఏర్పాటు చేసి దాన్ని రోడ్ వే కింద ఏర్పాటు చేసి దానికి అక్కడి నుంచి నడిచి వచ్చేలాగా, అదేవిధంగా ఇసుకలో కూడా ఈ మూవ్మెంట్ స్పీడ్ గా ఉండడం కోసం బస్తాలు గన్నీ బ్యాగ్స్ తోటి వేని ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థం. అదేవిధంగా ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ చలువ పందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఈ భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కల్పించారు, వాటర్ కానీ అదేవిధంగా ఎటువంటి మహిళా భక్తులకి ఈవ్ టీచింగ్ జరగకుండా ఈ యొక్క స్పెషల్ టీమ్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరు కూడా ఈ నదిలోకి నిర్దేశించిన ప్లేస్ లోనే స్నానాలు చేయడం కానీ స్నాన ఘట్టాలను కూడా ఏర్పాటు చేశాం. అదే అనాథరైజ్డ్గా ఎవరు కూడా రాకుండా ఆ యొక్క పెట్రోలింగ్ బోట్ పెట్రోల్ కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క బోట్ పెట్రోల్ కూడా తిప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ నైట్ టైము ఎవరు కూడా అనాథరైజ్డ్ గా ఎవరు వెళ్లకుండా ఈ యొక్క టవర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నదికి ఉత్తర వైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ప్రజలు అదేవిధంగా భక్తులు ఏ విధంగా అసౌకర్యం కలగకుండా వారు ఈ యొక్క దేవుణ్ణి దర్శించుకుని హ్యాపీగా వారి ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వారు కూడా మాకు సహాయ సహకారాలు మంచిగా అందిస్తున్నారు. గ్రామంలో వెలిసిన వీరేశ్వర స్వామికి సంబంధించి బందోబస్తుగా 1,50,000 మంది సుమారు దీనికి అటెండ్ అవుతారంటే భక్తులు దర్శనం చేసుకోవడం కోసం. ఇక్కడ భక్తుల సందర్శన క్రమంలో ఇక్కడ నది దాటేదానికి సంబంధించి ఫండ్స్ మీద దారి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దారి ఏర్పాటు చేస్తూ నాకు నిర్దేశించిన విధంగా ఎక్కడ నదిలో గోదావరి నదిలో స్నానం చేసేది కూడా నిర్దేశించిన ప్రదేశంలోనే భక్తులు స్నానాలు చేసి దర్శించుకునేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ క్రైమ్ పార్టీలని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ కి సంబంధించి కూడా ఎట్లాంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా అది బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు, ఎస్పీ గారి క్రమంలో పార్కింగ్ ప్లేసులు కూడా నిర్దేశించిన ప్రదేశంలో పార్కింగ్ చేసుకుంటే ఎవరికి భక్తులకు ఇబ్బంది లేకుండా వచ్చి ఫ్రీక్వెంట్ గా వచ్చేసి అక్కడ బస్సులు తిరగడానికి వీలుంటుంది. తర్వాత ఆడవాళ్ళకి సంబంధించిన స్నానాలు, బట్టలు మార్చుకోవడానికి కూడా గదులు ఏర్పాటు చేయడం జరిగింది. టెంపరీగా ఏర్పాటు చేసిన గదులు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్ లో వెళ్లి భక్తులు దర్శనం చేసుకుని ప్రశాంతంగా ఇసుకలో నడగటానికి కూడా వీలుగా బస్తాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బస్తాల మీద నడుచుకుంటూ వెళ్తే కూడా ఈజీగా ఎవరైనా నడుచుకుంటూ ఈజీగా వెళ్ళిపోవటం, నేల మీద నడిచినట్టు విధంగా వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇది అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తో ఈ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రజల సౌకర్యార్థం సేవా పరంగా అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. పంచాయతీలు, ఇక్కడ శానిటేషన్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. బస్సులు కూడా ఆర్టీసీ బస్సులు కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి 3 జిల్లాల నుంచి కూడా బస్సులు వస్తున్నాయి. ఆ బస్సులు వచ్చాయి కూడా పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం జరిగింది. నదికి సంబంధించి స్విమ్మర్స్, బోట్స్ అవి కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలో ఎలాంటి ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజలకు రక్షణ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో పోలవరం ఎస్ఐ గారు మరియు పోలవరం సిఐ గారు, పోలవరం సబ్ డివిజన్ తరఫున మా మాక్సిమం బందోబస్తుని సుమారు 500 మంది బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. డిఎస్పీలు, సిఐలు, కానిస్టేబుల్స్